ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మనం స్తుతించాం. ఇక ముందుకు దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికీ సమయం 8:58. మీరు ఎక్కువసేపు వినలేరు, ఇక ఆకలి అనే ఇబ్బందులు ఉంటాయి కనుక నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? దేవుడు వ్రాయించిన ఈ వాస్తవమైన శాశ్వతమైన సంగతులను గురించి మనం ఈ కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, సర్వోన్నతుడైన దేవుడు మనుషులను ప్రేమించి ఆయన ఎన్నో విజ్ఞానమైన సంగతులను, మనుషులకందరికీ అవసరమైన ఎన్నో సత్యాలను బైబిల్లో ఎన్నో సంగతులు వ్రాయించాడు. ఓకేనా? ఆ విషయాలను తెలుసుకోవటం కంటే ముందుగా, ఆ కొన్ని విషయాలను మనం తెలుసుకోవటం కంటే ముందుగా మరలా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలదించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా మీ ఉన్నతమైన మాటలకు మమ్మల్ని వారసులను చేసినందుకు మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, ఈ సత్యవాక్యాన్ని వినిపించడానికి ఈ రాత్రి వేళలో ఈ కుటుంబం అంతా కూడా మీ కుమారుడైన క్రీస్తు వారి నామాన్ని బట్టి ప్రతి కార్యక్రమం ప్రారంభించాలనే ఒక సదుద్దేశంతో తండ్రి, మరి ఈ రాత్రి వేళలో కుటుంబంలో ఉన్న పెద్దలు ఆదాము గారు, అలాగే తల్లి రాజమ్మ గారు తండ్రి, వారి ఒక్క పిల్లలు, వారి సంతానం తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి వారు ఈ సత్కార్యానికి తలంచి తండ్రి, సమాజానికి సత్యాన్ని మరలా జ్ఞప్తి చేయాలని, స్మరించాలని, ఈ విధంగా మీ మాటలకు వేదికగా ఉన్న ఈ కుటుంబాన్ని మరి మీరు పరసంబంధమైన దీవెనల చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ చేరువచ్చిన ప్రతి బిడ్డ స్వచ్ఛమైన పాల కంటే మధురమైన, తెల్లనైన, స్వచ్ఛమైన ఈ మాటలను ఆస్వాదించి వారి జీవితాల్లో మరి ఆ మాటలకు న్యాయాన్ని చేకూర్చే బిడ్డలుగా వారిని దయిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధుడైన దేవుడు తన దివ్యమైన గ్రంథంలో మనుషులందరికీ కావలసిన ఎన్నో సత్యమైన సంగతులను ఆయన తెలియజేశాడు. ఆయన వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో ఈ భూమి మీద మానవ జీవితానికి అవసరమైనటివి మాత్రమే కాకుండా మనిషికి శాశ్వత కాలం అవసరమయ్యే ప్రయోజనకరముగా ఉండే సత్యమైన సంగతులను కూడా ఆయన ఎన్నో విషయాలు రాయించాడు. వాటిలో కొన్నిటిని మాత్రమే ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. దాచబడిన మీ జీవపు రహస్యము అనే ఒక చక్కటి అంశాన్ని గురించి ఈ రాత్రి వేళలో మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధుడైన దేవుడు తన దివ్యమైన గ్రంథములో మనిషిలోకి శాశ్వతమైన జీవాన్ని నింపాలి అని ప్రారంభంలో దేవుడు పోసిన ఆ జీవమంతా కూడా నాశనమైపోతుంది అని, అది వాస్తవానికి దూరమైపోతుంది అని ఒక మనిషి యొక్క లోపాన్ని గుర్తించిన ఆ శాశ్వతమైన తండ్రి నశించిపోతున్న జీవం లేదా అవాస్తవంలోకి జారిపోతున్న ఈ జీవం మరలా ఆ జీవాన్ని ఆ జీవంలోకి శాశ్వతను నింపటానికి ఆయన దేవుడు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను గట్టిగా అరవాల్సి వస్తుంది. సౌండ్ బాక్స్ పెడితే తొందరగా బాగుంటుంది. ఆ శాశ్వతుడైన దేవుడు మరలా మనుషులోకి నాశనమయ్యే జీవాన్ని కాకుండా శాశ్వతమైన జీవాన్ని నింపటానికి
మానవ హృదయంలో శాశ్వతమైన జీవాన్ని నింపటానికి ఆయన చేసిన ప్రయత్నం లేదా ఆయన తలంచిన సంకల్పం చాలా గొప్పది అని చెప్పాలి. అన్న ఇది హైట్ కూడా పెట్టాలన్న, నాకు చాలా ఇబ్బంది ఉంది అసలు. క్షమించండి ఒక్క నిమిషం. బాబా ఇది హైట్ కూడా కావాలి. లరా మరి నశించిపోయే మానవ జీవానికి మరలా జీవము కలిగిన వారు కావాలి అని, మనుషులు మరలా జీవము కలిగి బ్రతకాలి అనే ఒక చక్కటి ఉద్దేశంతో దేవుడు, చక్కటి సంకల్పంతో దేవుడు ఆయన చేసిన ప్రయత్నం, ఆయన చేసిన ఆలోచన నిజంగా చాలా గొప్పది. అది ప్రతిఫలించాలి అని ప్రియమైన దేవుని వారలారా ఆయన క్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం జరిగింది. క్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం కంటే ముందుగా నిజంగండి దేవుడు మనిషిలోకి జీవాత్మను ప్రవేశింపజేసి, మనిషిలోకి జీవాత్మను ప్రవేశింపచేసిన ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదవగలిగితే, ఒకసారి ఆదికాండంలో దేవుడు రాయించిన మాటను మొదటిగా మనం చదువుకునే ముందుకెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఓకేనా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. అంటే మనుషులకు దేవుడు ప్రారంభంలో మొట్టమొదటగా దేన్ని ప్రవేశపెట్టాడట? జీవవాయువు అని అన్నాడు. జీవవాయువును ఊదగా అని అన్నాడు. ప్రియులారా, నేను కొద్ది నిమిషాల్లో చెప్తాను, ఎందుకంటే మనకి వాక్యం ప్రారంభించట కంటే ముందుగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితేనే మీకు తెలుసు. వెంటనే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మీరు ఏకాగ్రత చూపాలి. నేను కూడా వెంటనే వాక్యంలోకి పూర్తిగా రావాలి. కాబట్టి మీరు సహకరిస్తే నాకు సులువుగా ఉంటుంది. ఓకేనా? ఓకే. అంటే దేవుడు ప్రారంభంలో మనిషికి ఏం ఊదడట? జీవవాయువును ఊదగా అని అన్నాడు. అంటే దేవుడు జీవాన్ని ఊదాడు. దేవుడు జీవాన్ని ఊదాడు అంటే ఆత్మని ప్రవేశపెట్టాడు. ఆత్మ లక్షణం ఏంటి? జీవింపజేసే లక్షణం. అంతే కదా? ఆత్మయే, గట్టిగా, ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే ఆత్మ లక్షణం ఏంటి? జీవింపజేసే లక్షణం. ఓకేనా? దేవుడు ఏం చేశాడు అంటే జీవాన్ని ప్రవేశపెట్టాడు, జీవవాయువును ప్రవేశపెట్టాడు మనిషిలోనికి. ఇక ఈ జీవవాయువు లేదా ఈ జీవం తర్వాత ఏమైపోయింది అని అంటే, దేవునిలో నుండి మనిషిలోకి, అంటే ఈ బొమ్మలోకి వచ్చేంత వరకు కూడా ఈ జీవం లేదా ఈ ఆత్మ వాస్తవికతలోనే ఉన్నది, వాస్తవంలోనే ఉన్నది. మనిషిలోకి వచ్చిన ఈ జీవం, మనిషిలోకి వచ్చిన ఈ జీవం కొద్ది రోజుల తర్వాత వాస్తవాన్ని మరచి ఆ వాస్తవంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ జీవం ఉన్నా ఉపయోగం లేనట్టుగా, ఉన్నా లేనట్టుగా, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఓకేనా? దేవుడు తలంచిన వాస్తవికతల్లో జీవం లేకుండా పోయింది. అంటే
ఉండవలసిన క్రమంలో ఈ జీవం, ఉండవలసిన పద్ధతిలో ఈ జీవం దేవుడు తలంచిన, దేవుడు పెట్టిన ఆ సత్యంలో ఈ జీవం లేకుండా పోయింది. అదే మనం చదువుకుంటాం. ఏమండి అంటే దేవుడు ఒక మాట చెప్తాడు ఆదమ్మ వాళ్ళకి. ఏమంటారు ఆయన? ఇదిగో మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే అక్కడ ఏం చచ్చింది? వాస్తవమైన జీవం చచ్చిపోయింది. దేవుడు తలంచిన జీవం చచ్చిపోయింది. మరలా మనలో మనము జీవము గలవారు కావాలి. ఇక శ్రద్ధగా వినండి. మరలా మనలో మనం జీవము గలవారం కావాలి. అంటే మనిషి యొక్క జీవం దేవుడు తలంచిన విధంగా చచ్చిపోయిందట. ఎప్పుడు చనిపోయింది అండి? మీరు దీన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. దేన్ని దినమున? ఆ పండు, నేను వద్దని చెప్పిన పండును తిన్నారు. ఆ పండును తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అన్నాడు. నిజంగా చచ్చిపోయారు? మీరు ఆలోచించండి. వాళ్ళు ఆదమ్మ వాళ్ళు చచ్చిపోయారు ఆ రోజు? చావలేదు. మరి దేవుడు చెప్పిన అంటే ఏమని చెప్పాడు? మీరు చచ్చిపోతారు. మరి ఎందుకు చచ్చిపోలేదు వాళ్ళు? అరే ఏమి చచ్చింది అక్కడ? దేవుడు తలంచిన ఆ జీవం వాస్తవికతను వాళ్ళు నాశనం చేసుకున్నారు. ఆ జీవంలోని వాస్తవికతను వాళ్ళు నష్టం చేసుకున్నారు, చంపుకున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు కూడా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం కూడా ఏమైపోతున్నామంటే ఉండవలసిన విధానంలోనే ఉంటాం కరెక్ట్గా. ఫస్ట్లో ప్రారంభంలో ఎలా ఉంటాం? బాప్తిసం తీసుకున్న కొత్తలో మనం ఎట్లుంటాం? ప్రార్థన 3 సార్లు ప్రార్థన చేసుకుంటాము, వాక్యాన్ని వింటాము. తర్వాత రోజుల్లో ఈ లోకపు ఛాయలు మన మీద పడగానే, ఈ లోకపు దాడి, మానసికంగా ఈ లోకపు దాడి మన మీద ఏమండి జరగగానే నెమ్మదిగా లోకాన్ని జయించాలి అని. ఏ విధంగా లోకాన్ని జయించాలి? దేవుడు అనుకున్న తీరులో కాదు. ఎలా? ఎగ్జాంపుల్, కుడి చెంప మీద కొట్టువాన్ని ఎడమ చెంప కూడా తుప్పు అని చెప్పాడు దేవుడు, అవును కదా? ఇప్పుడు మనం గెలుపు అంటే ఏమనుకుంటాం? కుడి చెంప మీద కొడితే మనం తిరిగి ఎడమ చెంప మీద కూడా కొట్టడం మనం గెలుపు అనుకుంటాం, అంతే కదా మనం అనుకునేది. అంటే ఈ లోకపు దాటికి మనం ఏమైపోయామంటే నెమ్మదిగా వాస్తవాన్ని విడిచి అవాస్తవంలోకి వెళ్ళిపోతున్నాం మనం, మనుషులందరూ కూడా. ఇక్కడ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మీరు ఆలోచించగలిగితే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఏమండి తమ పిల్లల విషయం ఏం చెప్తుంటారు? వాని భవిష్యత్తు బాగుండాలి అనే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు నిజంగా అండి, నాకు పరిచయం ఉండి నాకు దగ్గర ఉన్న వాళ్ళు నేను చెప్పే విషయం కూడా ఏంటంటే, ఏమండి పిల్లలు, అరే అందరూ చదువుకుంటారా బాగుపడతారా, నువ్వు చదువుకోకపోతే పాడైపోతావు అని పర్సనల్గా పిల్లలకి చెప్తుంటానండి నేనైతే. ఎందుకంటే వాడు బాగుపడాలి. ఎందుకంటే భవిష్యత్తు ఏంటో మనకు, వాడు ప్రజెంట్గా వాడు ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి వాడి భవిష్యత్తు ఏంటో అంచనా వేయచ్చు మనం, అంతే కదా? ప్రస్తుతం వాడు ఏం చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి వాడి భవిష్యత్తును అంచనా వేయచ్చు. అందుకే తల్లిదండ్రులుగా లేక పెద్దలుగా ఉన్న మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు జాగ్రత్తగా ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్తారు, అంతే కదా? మరి దేవుడు కూడా భూమి మీద ఉన్న మనల గురించి అని ఏం చెప్తున్నాడంటే, వాస్తవంలో ఉన్న మనం మెల్లిమెల్లిగా ఎక్కడికి వెళ్ళిపోయాము? అవాస్తవంలోకి వెళ్ళిపోయాము. సత్యంలో ఉన్న మనం ఏమైపోయాము? నెమ్మదిగా అసత్యపు ఛాయలు అలుముకొని అటువైపు ప్రయాణం చేస్తున్నాం. నెమ్మదిగా మార్పు. ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఏమండి తినవద్దు అని చెప్పిన పండును తిన్నారో నిజంగా వాళ్ళు చచ్చిపోయారండి. తిని చచ్చిపోయారు వాళ్ళు. వారి జీవాన్ని వారు చంపుకున్నారు.
ఏమండి, వారి జీవాన్ని వాళ్ళు చంపుకున్నారు. దేవునిలో నుండి వచ్చిన ఆ జీవం శాశ్వతమైనది. ఆ జీవాన్ని వద్దు, ఏమండి పండు తినకండి అని దేవుడు చెబితే దాన్ని తిని తమ జీవాన్ని వారే చంపుకున్నారు. ఏ పండునైతే తిని తమ జీవాన్ని చంపుకున్నారో ప్రేమైన దేవుని వారలారా, ఆ విధంగానే మరలా మీరు తిని మీలో మీరు జీవం గలవారు కావాలి అని క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మరలా తినమని చెప్పాడు దేవుడు. అక్కడ తినొద్దని చెప్పాడు, ఇక్కడ తినమని చెప్పాడు. దేని గురించి ఆయన చెప్పాడో ఒక్కసారి మీరు ఏమంటే దేవుడు రాయించిన మాటల్లో కొన్ని మాటలు మీరు చూసుకోగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం అనుకుంటాను. ఒకసారి ఆ మాట చదవండి, ఓకేనా? యోహాను సువార్త. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవం లేదండి ఎప్పటికీ మనుషుల్లో. ఆత్మయే జీవింపజేస్తున్నాం, బ్రతుకుచున్నాం కదా అని అనుకున్నాను. కానీ కాదు, మీరు చచ్చిపోయారు. మీలో మీరు జీవం గలవారు కావాలి. మీలో మీరే జీవం గలవారు కావాలి అని చెప్పాడు. ఎంత స్పష్టంగా, ఏమండి, ఎంత గ్రామర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా రాయించాడు చూసారా ఆయన. మీలో మీరు జీవం గలవారు కావాలి. అంటే మన జీవాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం అంటుంటారు కదండి. ఇనుమును ఎవరు నాశనం చేయలేరట. ఇనుమును ఏమండి, మనం ఇనుమును మన చేతిని కొడితే నాశనం అవుతుందా? కాదు. మరి ఇనుమును ఎవరు నాశనం చేస్తారంటారంటే అండి, వర్షం పడి దానిపై నీళ్ళు ఉండి అది తుప్పు పట్టి దాన్ని నాశనం చేస్తుంది అంటుంటారు. అర్థమవుతుందా మీకు? అంటే మనిషిని ఎవరో నాశనం చేయట్లేదు. తనకు తానే, తన ఆలోచనలే తనకు తానే మనిషి తనను నాశనం చేసుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, నన్ను ఎవరో నాశనం చేస్తానని మనం అనుకుంటున్నాం. కాదు, నీ ఆలోచనలే, భ్రష్టు పట్టిన నీ ఆలోచనలే, భ్రష్టు పట్టిన మీ దుష్ట సాంగత్యమే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. అందుకే మరలా మీలో మీరు జీవం గలవారు కావాలి అంటే క్రీస్తు రక్తాన్ని, ఆయన శరీరాన్ని మీరు భుజించాలి, తినాలి అని చెప్పాడు ఆయన. ఏ విధంగా అండి? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మరలా జీవాన్ని పోసుకున్న వాళ్ళం అవుతున్నాం మనం. ఎందుకు ఏమండి? క్రీస్తు వారి రొట్టె అంటే క్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యం. అలాగే రక్తము అని అంటే ఏమండి, ద్రాక్షరసము అంటే క్రీస్తు వారి రక్తానికి సాదృశ్యము. క్రీస్తు వారి రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకొని బాప్తిసం తీసుకున్న మనం మరలా జీవాన్ని పోసుకున్న వాళ్ళం అవుతాము. కొందరు అంటుంటారు చూసారా, నిజంగా అండి నా జీవితంలో పలానా వ్యక్తి కనుక పరిచయం కాకపోయి ఉంటే అసలు నా జీవితానికి అర్థము ఉండేదే కాదు అంటుంటారు. నిజంగానే మేము కూడా సత్యవాక్యం కనుక మేము తెలుసుకోకపోయి ఉంటే, అంటే ఆత్మీయ తండ్రి జయశాలి గారు కనుక మాకు వాక్యం చెప్పకపోయి ఉంటే అసలు ఆ జీవితం మరోలా అవాస్తవంలో బ్రతికేవారు మేము మనం అంతా కూడా. ప్రేమైన దేవుని వారలారా, మీలో మీరు జీవము గలవారు కావాలంటే క్రీస్తు వారి రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినమని చెప్పాడు. విచిత్రం ఏంటంటే తినొద్దని చెప్పిన దాన్ని తిన్నారు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొని మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. అదే మరలా తిరిగి చేయాల్సినది ఆత్మల రక్షణార్థం మీరు పని చేయాలి, తినాలి, పని చేయాలి అని చెప్పాడు ఆయన. ఆయన యొక్క శరీరాన్ని అలాగే ఆయన రక్తాన్ని తీసుకున్న మీరు సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ ప్రేమైన దేవుని వాళ్ళరా, మనుషులుగా ఉన్న మనం ఏమైపోయామంటే ఏమండి, మరలా జీవం కలిగిన వారముగా కాకుండా నెమ్మదిగా ఏమండి తమ్మును తామే నాశనం చేసుకోవటానికి
క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. ఇది ఎంత విచిత్రం మీరు ఆలోచించండి. అందుకేనండి క్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత నిజంగా చాలామంది భక్తులు తమ జీవితంలో తమ జీవితంలో క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఎలాగో ఉన్నదో ఆ పునరుద్ధాన బలము, ఆ శ్రమల అనుభవాన్ని సాధించాలి అని ఏమంటే నిజంగా చాలా తాపత్రయపడిన సందర్భాలను మనం చూసుకుంటాం అండి. ఎంత కష్టపడ్డారు అంటే ఒక్కసారి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములోని 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. చాలు ఏమండి, క్రీస్తు వారు మన గుడ్ ఫ్రైడే జరిగింది కదా, యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచారు, ఆయన శ్రమపడ్డాడు, ఆ తర్వాత మరణించారు, పునరుద్ధానుడు అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ అదే చూస్తున్నారు. కానీ పౌలు గారు అలా కాదు. అసలు క్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు కదా, క్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడంటే మరణాన్ని జయించి లేచాడంటే ఎంత బలం ఉండాలి? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఆలోచించిన విధానం మీరు చూసారా? క్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అని అంటే ఆ బలం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఒక మనిషిని కొట్టామంటే వాడు తిరిగి లేవాలంటే బలం ఉండాలి కదా. ఒక మనిషి మరణించాలంటే మరలా తిరిగి లేవాలంటే ఎంత బలం ఉండాలి? ఏంటి ఆయన బలం? ఆయన తిరిగి లేచాడంటే పునరుద్ధాన బలము అన్నాడు. మరలా మాట చదువుదమ్మా. ఆయన పునరుద్ధాన బలమును ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడట? ఆయన పునరుద్ధాన బలాన్ని. అంటే పునరుద్ధానంలో బలం ఉందా? ఎంత బలం అంటే మరణం కంటే బలమైనది అది. అంటే మరణించాడు కదా క్రీస్తు వారు, మరణం బలమైనది అనుకుంటే మరణం కంటే బలమైనది ఆయన పునరుద్ధాన బలం. ఆ బలం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. పునరుద్ధానంలో బలమా, పునరుత్థాన బలమా? అందరూ క్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచారని అందరూ చూస్తుంటే, థ్యాంక్ యూ తమ్ముడు, మరణించారని తిరిగి లేచాడని చూస్తున్నారు. సరే, ఆయన ఎలా లేచాడు? నేను లేవాలి. ఆయన ఏ విధంగా అయితే లేచాడో నేను లేవాలి. ఆయన ఏ జీవం కలిగి ఉన్నాడో నేను ఆ జీవం కలిగి తిరిగి లేవాలి అని పౌలు గారు ఆలోచించిన విధానం అత్యద్భుతం. అసలు చెప్పాలంటే ఆయన ఆలోచించిన విధానం ఎంత అత్యద్భుతంగా ఉంది అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఆలోచన విధానం నిజంగా మానవ అతీతమైనదేమో అనిపిస్తుంది నాకైతే. పై వచనాలు మీరు చూసుకోగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరలా ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివావు, 10వ వచనం చదివావు కదా. ఏ విధము చేతనైన మృతులో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అన్నాడు. ఎట్లయినా సరే నేను చచ్చిపోయి తిరిగి లేవాలి. ఏ విధము చేతనైనా పునరుత్థానం కలిగి నేను లేవాలి అని ఎందుకైనా ఆలోచించాడు? పునరుద్ధానుడై తిరిగి లేవాలంటే, నువ్వు బలము కలిగి లేవాలి అంటే అంతకుముందు ఆయన ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుసా? ఆయన ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు తెలుసా అంతకుముందు పౌలు గారు ప్రారంభంలో ఆయన కూడా చచ్చిపోయాడండి. ఏ విధంగా చచ్చిపోయాడంటే తన జీవాన్ని చంపుకున్నాడు. క్రీస్తు వారు పరిచయం అయిన తర్వాత మరలా జీవించాడండి. జీవించిన అతను బ్రతికితే సంపాదించాలని అంటాం కదా మనం, బతికుంటే సంపాదించాలంటారు కదండి. క్రీస్తులో బ్రతికిన పౌలు గారు ఏం సంపాదించాడు? పై వచనం 9వ వచనంలో, 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని అని అన్నాడు. ఏం సంపాదించుకున్నట్టు ఆయన? నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము సంపాదించకూడదని మీ ఇష్టం, అది నేను చెప్పట్లా. మళ్ళీ తర్వాత వీళ్ళ బోధనని ఎలా ఉంటుందంటే సంపాదించుకోకూడదంటే నేను అది చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, క్రీస్తును సంపాదించుకొని. పౌలు గారు మీకు ఇన్కమ్ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నా అంటే క్రీస్తు అంటాడట. మీ ఇన్కమ్ ఏంటి? క్రీస్తును సంపాదించుకొని. అసలు క్రీస్తుని ఎందుకు సంపాదించుకున్నావయ్యా? అప్పటి వరకు చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు కదా,
ఏమంటే చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. మరి క్రీస్తుని ఎందుకు సంపాదించుకున్నావు అంటే నేను ఒకటి చెప్తున్నాను. ఏంటి తెలుసా? పౌలు గారు చెప్తున్నమాట, నేను ఎందుకు క్రీస్తుని సంపాదించుకున్నానంటే ఆయన మాత్రమే మరణించి తిరిగి లేచాడు. ఆ జీవం ఏంటో, ఆ పునరుద్ధాన బలం ఏంటో అది నేను తెలుసుకోవాలి. ఆ జీవం ఏంటి అసలు? నేను బ్రతుకుతున్నాను కానీ మరణించి తిరిగి లేస్తానా? నేను బ్రతుకుతున్నాను సరే, మరణించి తిరిగి లేస్తానా? సరే, నేను మరణించి తిరిగి లేవాలంటే నేను ఏం చేయాలి? క్రీస్తుని సంపాదించుకొని అని అన్నాడు. ఏమండి, ప్రతి మనిషి మరణం తర్వాత తిరిగి లేస్తాడు. తెలుసా? ఎప్పుడు లేస్తాడు? క్రీస్తు వారి రాకతో ప్రతి మనిషి తిరిగి లేస్తాడు. ఓకే, కానీ ఆ తిరిగి లేపబడిన ఆ జీవితం దేనికి? నిత్య జీవానిక, నిత్య నాశనానిక? ఏమండి, తిరిగి లేస్తావు సరే, ఆ పునరుద్ధాన బలం దేనికి సంబంధించినది? వాస్తవమైన జీవితం కోసమా, లేదా వాస్తవమైన నిత్య జీవితం కోసమా, లేకపోతే నశించిపోయే జీవితం కోసమా? అది ఆలోచించాలి. ఏమండి, పౌలు గారు చెప్పిన మాటలు పై వచనాలు మీరు ఇంకా పై వచనాలు మీరు చూసుకోగలిగితే, ఇదిగో 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొని అని అన్నాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడట? ఎందుకు సంపాదించుకున్నాడంటే మరణించి మరలా తిరిగి లేవగలిగిన బలం, ఆ పునరుద్ధాన బలం క్రీస్తులో ఉంది. ఆ బలాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలి. మరి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏమండి, ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరలోకం నుంచి తండ్రి దగ్గర, ఏమండి, పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుండి వచ్చిన క్రీస్తు వారిలోకి వచ్చిన ఆ జీవం. మీరు యోహాను సువార్తలు చూస్తే మనం చదువుకుంటాం, పరలోకం నుంచి వచ్చింది ఆ జీవం. ఆ జీవం ఎక్కడ కూడా అవాస్తవంలోకి వెళ్ళకుండా, ఏమండి, మీకు ఏదో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఏదేదో నవ్వించి కవ్వించి ఏదేదో చేసి చెప్పే పరిస్థితులు కాదండి ప్రేమైన దేవుని. ఒక్కసారి మనిషిగా, భూమి మీద బ్రతుకుతున్న మనిషిగా, మనం మరణించే మనిషిగా, నిజంగా అండి మనకు కూడా మరణం తప్పదు అన్న ఒక గొప్ప ఆలోచనతో మీరు వినగలిగితే ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. ఏం చెప్పాడు తెలుసా ప్రేమైన దేవుని వాళ్ళరా? ఆయన పునరుద్ధాన బలాన్ని నేను సంపాదించుకోవాలి. క్రీస్తు వారు ఏ విధంగా ఆయన పునరుద్ధాన అయ్యాడు సరే, మరి ఆ పునరుద్ధాన బలాన్ని నేను సంపాదించుకోవాలా లేదా? నిజంగా ఎంత గొప్పగా ఆలోచించాడు చూసారు. ఆ మాట మరలా మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలెను. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమన్నాడు చూసారా? ఇదిగో, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగనవలెనని అని అన్నాడు. ఆయన ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఏం చేయాలట? ఎరుగు నిమిత్తము. ఎరుగటం అంటే ఏంటి తెలుసా అండి? ఎరుగటం అంటే ఏంటంటే ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటం. ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఫిలిప్పు గారు వచ్చి ఒక మాట మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? మాకు ఒకసారి తండ్రిని కనపరచుము, పరలోకమందు తండ్రిని కనపరచుము, నాకు అంతే చాలు, ఇంకేమొద్దనంటే యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటో తెలిసి, ఫిలిప్పు, నేను ఇన్ని రోజులు నీతో ఎదురుగానే ఉన్నాను కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే కదా, నన్ను చూసినవాడు ఇది నువ్వు ఎరుగవా అని అంటాడు ఆయన. అంటే ఎరుగవా అంటే దాని అర్థం ఏంటి? నా మనసును తెలుసుకోలేదా? నన్ను తెలుసుకోలేదా? అసలు నేను పక్కనున్నానని గుర్తుపట్టలేకపోవడం ఏంటి ఫిలిప్పు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా, నువ్వు ఈ విషయం ఎరుగవా ఫిలిప్పు అని అంటాడు ఆయన. ఎరగటం అంటే ఏమండి, పక్కనున్న వారిని గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవటం, ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటం ఎరగటం. అర్థమవుతుందా? ఏమండి, మరి ఈయన ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడట పౌలు గారు?
దేని తెలుసుకోవాలనుకుంటే ఆయన బలమేంటో ఎరుగు నిమిత్తం అని అన్నాడు. ఆయన బలం, పునరుద్ధరణ, మరణించిన తర్వాతనే తిరిగి లేచాడు కదా, ఆయన పునరుద్ధాన బలాన్ని నేనే తెలుసుకోవాలనుకున్నాడంటే ప్రియమైన దేవుడు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే నేను సంపాదించాలి, క్రీస్తునే సంపాదించాలి అని అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్? పాల్ గారు మీ ఇన్కమ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ అంటున్నాడు అనమాట ఆయన. వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంటే కూడా నేను చెప్పేది కూడా జీసస్ క్రైస్ట్ అంటాడు ఆయన. ఇప్పుడు ఇన్కమ్ ఏంటని అడిగితే కూడా జీసస్ క్రైస్ట్ అంటున్నాడు ఆయన. నీ లైఫ్ ఏంటి అంటే యేసుక్రీస్తు. మరి నీ ఇన్కమ్ ఏంటంటే యేసుక్రీస్తు. ఎందుకు అన్నిటికీ యేసుక్రీస్తు అని చెప్పినట్టే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచింది ఆయనే కదా. ఆయనలాగా నేను తిరిగి బ్రతకాలంటే మరి ఆయనే కదా సంపాదించుకోవాలి, రైట్ అండి. చనిపోయిన తర్వాత నేను తిరిగి లేవాలి కదా, అలా తిరిగి లేచింది ఆయనే కదా, కనుకనే ఆయన్నే నేను సంపాదించుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. మరి ఉన్నవన్నీ అవసరమైతే నష్టం చేసుకున్నాను కదా, ఇంకా అవసరమైతే దాని పెంటతో సమానంగా ఎంచుకున్నాను కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, తిరిగి లేవాలి అంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని నిమిత్తము అన్నాడు. తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ తిమోతి గారికి పత్రిక రాస్తూ ఎంత చక్కగా రాశాడంటే ఆ మాటలు మనం చదువుకుని ముందుకెళ్ళి ముంచి వేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, తిమోతి గారికి రాసిన పత్రికలో ఒక మాట ఏమంటే చివరి అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది అని అన్నాడు. ఏమండి పునాది, మంచి పునాది వేసుకున్నారట వాళ్ళు. దేని కొరకు? వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. కొందరు భక్తులట వాస్తవమైన దాన్ని మేము సంపాదించుకోవాలి. వాస్తవమైన మళ్ళీ చదవమా, వాస్తవమైన గట్టిగా చదవాలి. అది మనం వాస్తవమైన జీవం, వాస్తవమైన జీవం. మరి మనం ఏమంటే మనకు జీవం లేదా? మనలో జీవం ఉంది కానీ వాస్తవమైనదా? ఇది అవాస్తవమైనదిగా మారిపోయింది. కాబట్టి ఈ వాస్తవికతను సంపాదించుకోవాలి, తిరిగి వాస్తవమైన జీవంని సంపాదించుకునే నిమిత్తము అని అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ వాస్తవమైన జీవితం ఇదిగో భూమి మీద క్రీస్తు వారి ద్వారా ప్రారంభమవుతుంది. ఈ జీవం ఎక్కడ దాచబడిందని చెప్పాడు తెలుసా ఆయన? ముగించేసుకుందాం. ఈ జీవం ఎక్కడ దాచబడిందని చెప్పాడు తెలుసా అండి ఆయన? ఒకసారి అదే అధ్యాయంలో దేవుడు రాయించిన మరొక మాట కొలస్సీలకు రాసిన పత్రికలో, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము ఎక్కడట? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది రహస్యం. మన జీవం ఎక్కడుందట? దాచబడిందట. ఎక్కడ దాచబడి ఉంది? దేవుని యందు. ఏమండి దీని ఏమండి ఈ భూమి నుంచి ప్రారంభమైతే ఏమండి ఈ భూమి మీద శాశ్వతంగా ఉండం కదా. మరి శాశ్వతంగా ఉండే చోటు ఏది? శాశ్వతంగా ఉండే నివాసం ఏది? శాశ్వతమైన వారెవరు? దేవుడు. కనుక మన జీవము ఎక్కడ దాచబడి ఉన్నదట? ఎక్కడ దాచబడి ఉన్నది? దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా ప్రారంభమైనది. ఏమండి దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది జీవ రహస్యం. మానవ జీవం యొక్క రహస్యం శాశ్వతంగా నిలిచిపోవాలి అంటే మన జీవం జీవం తండ్రితో ఉండాలి. అలా కాకుండా నశించిపోతుంది. పాపులతోనూ నరహంతకులతోనూ అంటాడు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో, నువ్వు వారితో ఉంటే మీ జీవం నాశనమైపోతుంది అని చెప్పాడు ఆయన. 96 కీర్తనలు మనం చదవగలిగితే ఆ అధ్యాయం గుర్తుంటే 26వ అధ్యాయం 9వ వచనం మీరు చూసుకోగలిగితే ఆ జీవం కీర్తన గ్రంథంలో 26వ అధ్యాయం 9వ వచనం, ఆ జీవం నాశనమైపోయే అవకాశం ఉంది. తండ్రి నా జీవాన్ని అక్కడ నువ్వు వదిలిపెట్టొద్దు, నీలో దాచుకో అని వాళ్ళు కోరుకున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మన జీవం ఏమైపోతుంది? ఒక్కసారి మనల్ని గూర్చి మనం ఆలోచించాల్సిన విషయం. అసలు మనం ఎటువైపు వాస్తవంలో ఉన్నామా, అవాస్తవంలోనే ఉన్నామా? శాశ్వతంలో ఉన్నామా, అశాశ్వతంలోనే ఉన్నామా? క్రీస్తు వారితో బాప్తిస్మము తీసుకొని ఆయన రక్తంతో కడగబడి
ఏమండి రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్న ప్రతి వారము మనమంతా కూడా అండి జీవము కలిగిన వారం అవుతున్నాము. ఈ జీవము కలిగిన వారముగా ఉన్న మనము ఆ జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నామా? ఒకసారి అధ్యాయం చదవడమ్మ, కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 26వ అధ్యాయం 9వ వచనంలో చదవగలిగితే, నరహంతకులతో నా ప్రాణమును, పాపులతో నా ప్రాణమును ఏమన్నాడు ఆయన? ఎవరితో? మొదటి నుంచి చదవండి మరలా. నెక్స్ట్ వచనం, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. నా జీవాన్ని నరహంతకులు ఉండే చోటు ఉంది, అక్కడ నా జీవాన్ని చేర్చొచ్చు తండ్రి. నరహంతకులు ఉండే చోటు, నా జీవాన్ని అక్కడ చేర్చకు తండ్రి. నా జీవం నీలో దాచబడి ఉండాలి భద్రంగా. పాపులతో నా జీవాన్ని, నా ప్రాణాన్ని అక్కడ వదిలిపెట్టొద్దు తండ్రి. నా జీవాన్ని నీలో దాచుకోవాలి తండ్రి అని ఎదురు చూశారండి వాళ్ళంతా కూడా భక్తులైనవారు. మనం అలా కాదు, పోతే పోనీ దేవుడు లేదు, సత్యము లేదు, వాక్యము లేదు, నరహంతకులు పాపులతోనన్నా బ్రతుకుతాం, కానీ మాకు దేవుడు వద్దనే పరిస్థితికి తగ్గడం కాదు, దిగజారిపోతున్నాం మనం. ఎంత దిగజారిపోతున్నాం చూసారా? మాకు అది అక్కర్లేదు. మాకు దేవుని గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు అంటున్నారట కొందరు. మనం ఎక్కడ చదువుకుంటాం? అదే యోబు గ్రంథంలో. మాకు అక్కర్లేదు. ఆ మాట చదవండి ఒకసారి. 21వ అధ్యాయము 14వ వచనం. 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారు ఈ మార్గము, సత్య మార్గము, వాస్తవమైన జీవితాన్ని చెబుతున్నాం చూసారా, ఇది మాకు అక్కర్లేదు అంటున్నారట. మాకు అక్కరలేదు, అక్కడ రాయబడిన మాట చెప్తున్నాను. దేవుడా మమ్మల్ని విడిచిపో. చిన్నప్పటి నుంచి వెంటబడి వాక్యం వినిపిస్తూనే ఉన్నాం. దేవుడా నువ్వు వద్దు, నువ్వు నన్ను విడిచిపో అని దేవునితో చెప్పేంత స్థితికి మన వాళ్ళు ఎదిగిపోయారా, దిగజారిపోయారా? మీరే ఆలోచించాలి. ప్రేమ, దేవుడా మాకు నీ మార్గం వద్దు, నీ సత్యం వద్దు. జీవం ఎక్కడ? నరహంతకులతో జీవం వదిలేయనా దేవుడు? నరహంతకులతో వదిలేయనా? పాపులతో వదిలేయనా? మాకు అక్కర్లేదు ప్రభువా, మాకు ఈ జీవపు కలిగిన మాటలు వద్దు మాకు. ఏమంటే అపొస్తలుల కార్యంలో ఏమంటారో తెలుసా అండి? ఈ జీవపు మాటలను గూర్చి మీరు ప్రకటన చేయండి అని అంటారు వాళ్ళు. ఏమండి ఆ మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. అపొస్తలుల కార్యంలో దేవుడు రాయించిన ఒక మాట మీరు చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, 5వ అధ్యాయం 20వ వచనం. త్వరగా అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది అక్కడ? ప్రియమైన ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. 4వ వచనం ప్రారంభంలో మీరు చదివితే దేని గురించి? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి అక్కడున్న వాళ్ళందరూ అక్కడున్న భక్తులైన వారు ప్రకటిస్తుంటే భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు భక్తులైన వారు పలుకుతున్న మాట ఈ జీవపు మాటలను గూర్చి. మనం మాట్లాడుతుంది ఏ విషయం? జీవపు కలిగించే మాటలా, లేకపోతే డబ్బులు కలిసి వస్తాయి, ఆస్తులు కలిసి వస్తాయి, లేదంటే మనుషులకు కోర్టులు సమస్యలు తీరుస్తాయి, పెళ్ళిళ్ళు కలిసి వస్తాయి, ఇంకేమంటారు భౌతికమైన విషయాలన్నీ కలిసి వస్తాయని చెప్తున్నాం మనం. వాళ్ళు ఏం చెప్పారు? మరలా చదవన్నమాట. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. మీరు ఈ జీవాన్ని గురించి మాటలు ప్రజలతో చెప్పండి. ఎందుకంటే ఈ జీవం లేక ఏ జీవము? క్రీస్తు ఇచ్చే జీవము. క్రీస్తు వారు ఏమన్నారు? 14వ అధ్యాయంలో ఏమన్నారు తెలుసండి? నేనే మార్గమును, సత్యమును, జీవమును.
నా ద్వారానే తప్ప మీ జీవం ద్వారా మీరు పరలోకంకి వెళ్ళలేరు. మీరు బ్రతికున్న జీవం ఈ ఆత్మను చూసారా, ఆత్మతోనే మీ వల్ల పరలోకానికి వెళ్ళటం కాదు అసలు. అది నా ద్వారానే వెళ్ళాలి. నా ద్వారా వెళ్ళాలంటే మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న మీరు శాశ్వతంగా ఆ తర్వాత ఆ విధంగానే బ్రతకాలని చెప్పి ఆయన. మీలో మీరు జీవం కలిగిన వారు కావాలి, మీలో మీరే కావాలి. జీవం కలిగిన వారు కావాలంటే ఆయన మాటలు, నా మాటలు సత్యమును జీవమునై ఉన్నవి అని అన్నాడు ఆయన. నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. పరలోకంలో తండ్రి దగ్గర దాచబడాలి మీ జీవం శాశ్వతంగా అని అంటే ప్రియమైన దేవుని వారలా ఈ జీవపు మాటలు ప్రకటన చేయాలి. మన జీవం శాశ్వతంగా తండ్రిలో దాచబడి ఉండాలి. అంతే తప్పించి నరహత్తుకుల చేతనండి, పాపల చేతను ఏమండి అక్కడ మన జీవాన్ని దేవుడు వదిలిపెడితే ఇక ఏముంటుంది చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. ఇంత బతుకు ఏదో అంటారు కదా, ఇంత బ్రతుకు బతికి ఊరెనక చనిపోయినాడు ఏదో అంటుంటారు కదా లోకల్లా అండి. ఎంత బతికినా ఏమండి క్రీస్తును సంపాదించుకున్నానన్న స్థానంలో మీరు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా నిజంగా అండి ఆయన పౌలు గారు మాట్లాడిన మాటలు చూడగలిగితే చాలా అద్భుతం. అదొక్క మాటను మరలా చదువుకుని నిజంగా ముగించేస్తాను. ఏమండి 37వ వచనం 40 నిమిషాలు అయింది ఇప్పటికీ. చివరికి ఒక మాట చదవండి ఒకసారి. అదే కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక. ప్రియమైన దేవుని వారలారా ఒక్కసారి మనం దేవుడు రాయించిన మాటలు మనం చూసుకోగలిగితే కొలసీ పత్రిక అంటే ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రికనే చదువుకుందాం. ఫిలిప్పీకి రాసిన పత్రికల్లో ఆయన ఏమన్నాడు ఏమండి, ఎన్నో అధ్యాయము 3వ అధ్యాయంలో 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతంలో నాకు పునరుద్ధానం కలిగిన వలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెట్టతో సమానంగా ఏమనంటే ఆయనే అంటున్నాడు. ఆయన ఎట్లాగైతే సమాన అనుభవం ఉందో ఆయనతో పాటు నాకు సమాన అనుభవం కావాలి. ఆయన ఎట్లా నష్టం చేసుకుంటాడో నాకు అలాంటి అంటే పూర్తిగా ఇక్కడ ఏం చేసుకుంటున్నాడు అంటే ఆయన క్రీస్తును ఓన్ చేసుకుంటున్నాడు. ఆయన క్రీస్తును సొంతం చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన, అంతే కదా. క్రీస్తును సంపాదించుకొని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఎదురుగా ఒక హత్య జరిగింది, ఒక గొడవ జరిగింది, ఒక మానభంగం జరిగింది, ఒక తప్పుడు క్రియ జరిగింది అనుకోండి. ఆ టైంలో పౌలు గారు ఎట్లా ఆలోచించేవారో మీకు చెప్తాను చూడండి. క్రీస్తును సంపాదించుకున్నాడు కదా ఆయన, క్రీస్తును సంపాదించుకున్నాడు. డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఒక సందర్భం జరిగినప్పుడు వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వేరు ఉంటుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? అదే పేదవాళ్ళు వాళ్ళ కళ్ళు ఎదురుగా ఒక హత్య జరిగితే వాళ్ళు సహాయం చేద్దామని ఆలోచన ఉంటుంది, అది పరిస్థితి వేరు. కానీ క్రీస్తును సంపాదించుకున్న ఇతను ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అంటే క్రీస్తును ఓన్ చేసుకున్నాడు, సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు నా స్థానంలో క్రీస్తుంటే ఈ పలానా పరిస్థితిని చూస్తున్నాను కదా, నా స్థానంలో క్రీస్తుంటే ఎలా మాట్లాడతాడు, ఎలా స్పందిస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా బ్రతుకుతాడు? నేను ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నానంటే నాలో క్రీస్తు అయి ఉంటే నేనే క్రీస్తు అయితే కాదు ఇక్కడే క్రీస్తే ఉంటే నేను లేను అంటాడు ఒక దగ్గర. నా స్థానంలో క్రీస్తే అయి ఉంటే అప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా స్పందిస్తాడు? అంతగా క్రీస్తును ఓన్ చేసుకున్నాడు ఆయన, అంతగా క్రీస్తును సొంతం చేసుకున్నాడు గనుకనే పునరుద్ధాన బలాన్ని పొందాలి అని ఆయన తాపత్రయపడ్డాడు. ప్రేమ దేవుని వాళ్ళు అంటే నీ స్థానంలో నువ్వు లేవు, నీ స్థానంలో క్రీస్తున్నాడని నువ్వు ఆలోచిస్తే క్రీస్తును సంపాదించుకున్న వారిగా నువ్వు మారిపోతావు. నువ్వు లేవిక ఏమన్నాడు? నేను అందరిలో విస్తరించానన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన జీవవాయువు ఊదిన తర్వాత మనుషులందరిలో ఆయన ఆత్మ ఉన్నది కాబట్టి నేను అందరిలో ఉన్నాను, ఆయన మురిసిపోయాడు దేవుడు. ఆ తర్వాత మనిషి ఏం చేస్తాడు? నువ్వు ఇంత మురిసిపోతున్నావా, చూసుకో, నీవు వద్దని చెప్పిన దాన్ని తిని నీకు దూరం అయిపోతాను. ప్రతి మనిషి ఏదో రకంగా దూరం అయిపోతూనే ఉన్నారు. అలా కాదు తండ్రి, ఆ మనుషుల్లో నేనుంటాను, ఆ మనుషుల్లో నేను నింపబడతాను అని చెప్పి క్రీస్తు వారు మరలా భూమి మీదకి వచ్చి నీలోకి జీవం పోసాడు ఆయన, మనలోకి జీవం పోసాడు ఆయన. ఇక నీవు లేవిక
ఇక నువ్వు లేవు, ఇక నీలో ఆయనే ఉండాలి. నువ్వు మాట్లాడినా, నువ్వు బ్రతికినా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ఇక ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదండి. నీలో నువ్వుగా క్రీస్తుంటే. ఏమండి, ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. మనం ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్కడికో వెళ్ళాలని, అక్కడ పరిస్థితి ఏం బాగలేదండి అంటే ఆ పరిస్థితుల్లో క్రీస్తు ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా చూస్తావు, ఎలా మాట్లాడతావు, అది సాధిస్తే నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నట్టే. ఇక నిత్య జీవితం నీ చేతిలోనే. నీ జీవితం భద్రంగా, శాశ్వతంగా, ఎప్పటికీ ఎవరు విడదీయలేని విధంగా దేవునితో బంధం శాశ్వతంగా నీ జీవం దేవునితో అలా దాచబడి ఉన్నదట. ఆ జీవాన్ని, ఆ శాశ్వతమైన జీవాన్ని, మరణం తర్వాత ఉండే ఆ శాశ్వతమైన జీవితాన్ని ఎవరు దేవుని దగ్గరుండి విడదీయలేరు. దాన్ని పొందటం కోసమే, అది ఒక్కసారి మీ అందరికి గుర్తు చేయడం కోసమే దేవుడు ఇదిగో దాచబడిన దేవుని దాచబడిన మీ జీవపు రహస్యం అన్న విషయాన్ని దేవుడు మరలా మీ ముందుకు తీసుకొచ్చాడు. ప్రేమైన దేవుని వారు అంటే ఆయనకు ఆలోచన, ఆయన సంకల్పం. ఆయా కాలాలు, ఆయా సమయాలలో మరి నా పిల్లలకు నా మాటలు వినిపించాలని దేవుడు ఎప్పుడో సంకల్పిస్తేనే తప్పించి ఈ విధంగా కాదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు చూడండి, ఇంటి పెద్దలు, తమ్ముడు అందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకున్నాము ఏదండి ఇదంతా చేయాలని మేము అనుకుంటాం, వాళ్ళు అనుకున్నారు. వాస్తవానికి ఏంటో తెలుసు, ఒక సత్క్రియ జరగాలంటే దేవుడు ఎప్పుడో ప్రణాళిక, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపైన ప్రణాళిక, సత్క్రియ జరగాలి, ఈ విధంగా వీరి ద్వారా జరగాలని దేవుని సంకల్పం కనుక వీళ్ళు చేశారు. మన వాళ్ళు ఏమనుకుంటారు, మేము అనుకున్నాం కాబట్టి చేశారనుకున్నారు. కాదు, దేవుడు అనుకుంటే మీరు చేశారు. చాలా బాగుంది కదా, దేవుడు అనుకుంటే మీరు చేశారు. ఇది సత్క్రియ, చెడ్డక్రియ కాదు కదా. ఇది ఇంతమందికి సత్యవాక్యాన్ని వినిపించడానికి కుటుంబం వేదికగా ఉంది అని అంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది దేనికి? మరలా జీవాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో, మనమంతా జీవాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో కుటుంబం చేసిన ఆలోచన చాలా గొప్పది. ఈ కుటుంబానికి అంతటి కూడా దేవుడు పరసంబంధమైన దీవెనతో శాశ్వతమైన ఈ సత్యవాక్యాన్ని వారి హృదయంలో ఉంచాలి అని మరి నేను కోరుకుంటూ, మీరందరూ కూడా దేవునిలో మరింత ఎదగాలని కోరుకుంటూ ఈ మళ్ళీ ఉంచేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించారు గనుకనే నాయన ఈ విధంగా జీవపు మాటలను మాకు తెలియజేశారు కన్న తండ్రి. మరలా మాలో మేము జీవం కలిగిన వారంగా ఉండాలంటే క్రీస్తు వారిని విశ్వసించి, ఆయనను సంపాదించి, ఆయన పునరుద్ధాన బలాన్ని స్వంతం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని తీరుస్తారని నమ్ముతూ తండ్రి, మా జీవం పాపులతోనూ నరహంతకులతోనూ మీరు విడిచిపెట్టకుండా మీలో దాచుకోవాలి అని ఇలాంటి ఎన్నో జీవపు మాటలను ప్రకటించమని మీరు చెప్పిన విధంగా తండ్రి నేను చెప్పాను, మీ పిల్లలందరూ విన్నారు తండ్రి. ఇదంతా కూడా మీ సంకల్పమే కన్న తండ్రి. మా ఘనత ఏమీ లేదు, మా ఆలోచన గొప్ప ఆలోచన ఏమీ లేదు తండ్రి. అంతా మీరుండి నడిపిస్తున్నారు. మీ ద్వారానే ఈ సత్క్రియలని జరుగుతున్నాయని నమ్ముతున్న మాకందరికీ తండ్రి, తలలు దించి తల వంచి ప్రార్థనలోనైనా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీ సత్క్రియలను, మీ సత్యాన్ని వింటూ తండ్రి ఆ మాటలకు న్యాయం చేస్తూ సత్ప్రవర్తన కలిగి బ్రతికే బిడ్డలుగా వారిని ఇలాగ దీవిస్తారని తండ్రి, కుటుంబాన్ని అంతటిని కూడా పెద్దలు ఆదమ్మ గారు, అమ్మగారు తండ్రి, వారిని అలాగే తమ్ముడు, అలాగే వారి భార్యను తండ్రి, అలాగే చిన్న తమ్ముడు, వారి కుటుంబాన్ని అందరినీ కూడా తండ్రి, ఎవరైతే సత్యవాక్యం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదిస్తారని తండ్రి, వేదిక మీదను తండ్రి, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను తండ్రి ఇలాగే పరసంబంధ దేవుని చేత ఆశీర్వదిస్తారని కన్న తండ్రి, మా అందరినీ ఈ గ్రామంలో నడిపిస్తున్న మా పెద్దలు, సంఘ కాపరి, దైవ సేవకులు, అయ్యగారి కుటుంబాన్ని, అయ్యగారిని కూడా మీరు కాపాడతారని నమ్ముతూ తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తారని తండ్రి, కుటుంబం వారికి నీ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాగే సత్యవాక్యాన్ని వారి హృదయంలో నింపుతూ ఉంటారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.